హలో అండి. వెల్కమ్ బ్యాక్. సో, మనం ఈరోజు నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ ఏవి అడగొచ్చో చూద్దాము ఇన్ స్ట్రీమ్ ఆపరేషన్స్. సో, మనం స్క్రీన్ మీద చూస్తే మనకు 2 కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ సార్ట్ బై ఏజ్ అండ్ నేమ్. సో, మనకు ఒక ఎంప్లాయీ లిస్ట్ ఇస్తే దాన్ని ఫస్ట్ ఏజ్‌తో దాని తర్వాత ఒకవేళ ఏజ్ సేమ్ ఉంటే నేమ్‌తో సార్ట్ చేయాలి. సో, దాని క్వెరీ ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూస్తే మనకు 2 కంపారేటర్స్ యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ కంపారేటర్ ఏంటంటే ఇది ఏజ్ బేసిస్ మీద కంపేర్ చేస్తది. సో, ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఏజ్ మనకు సార్ట్ అవుతాయి. సో, దాని తర్వాత సెకండ్ కంపారేటర్ ఏంటంటే నేమ్ బేసిస్ మీద సార్ట్ అవుతాయి. సో, మనం ఇది స్ట్రీమ్స్‌లో ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఎంప్లాయీస్ డాట్ స్ట్రీమ్ డాట్ సార్టెడ్. ఈ సార్టెడ్ ఫంక్షన్‌లో మనం ఎక్కడైతే ఒక కంపారేటర్ యూజ్ చేస్తామో దాని ప్లేస్‌లో 2 కంపారేటర్స్ యూజ్ చేస్తాం. సో, అదేంటంటే కంపారేటర్ 1 డాట్ దెన్ కంపేరింగ్ కంపారేటర్ 2. సో, ఫస్ట్ కంపారేటర్ 1 బేసిస్ మీద సార్ట్ అవుతది. దాని తర్వాత కంపారేటర్ 2 అప్లై అవుతది. ఒకవేళ ఏజ్ సేమ్ అవుతే. సో, దీని రిజల్ట్ ఒకసారి చూద్దాం. చూస్తే మనకు ఏజ్ మీద సార్ట్ అయింది. సో, లెట్స్ సే ఇక్కడ 27 ఏజ్ ఉన్న వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. నవీన, ఉస్మాన్, వైష్ణవి. సో, లెట్స్ సే నేను అంజీ అనే అతని నేమ్ ఏజ్ మార్చాను. అప్పుడు ఏమవుతదో ఒకసారి చూద్దాము. సో, జస్ట్ టు బి డబుల్లీ ష్యూర్. సో, ఇక్కడ నేను ఏజ్ 27 అని ప్రింట్ చేస్తే సో, ఫస్ట్ అంజీ అనే నేమ్ రావాలి. ఎందుకంటే 27 బేసిస్ మీద మనకు 3 పీపుల్ ఉన్నారు కాబట్టి. సో, ఇక్కడ చూస్తే మనకు అగైన్ వి గాట్ ద ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. ఓకే. గోయింగ్ బ్యాక్ మనకు సెకండ్ క్వెరీ ఏంటంటే హైయెస్ట్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీ. సో, మనకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో హైయెస్ట్ సాలరీ. సో, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫోర్త్ హైయెస్ట్ సాలరీడ్ ఎంప్లాయీ తీసుకున్నాను. సో, దాని క్వెరీ ఎలా రాస్తారో చూద్దాం. సో, ఫస్ట్ ఎంప్లాయీస్‌ని స్ట్రీమ్ చేస్తున్నాను. దాని తర్వాత సార్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సాలరీ బేసిస్ మీద సార్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవుతాయి కాబట్టి డాట్ రివర్స్డ్ అని ఫంక్షన్ యూజ్ చేశాను. సో, అప్పుడు మనకు డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సాలరీ వస్తది. సో, మనకు వచ్చిన తర్వాత 3 ఎంప్లాయీస్‌ని స్కిప్ చేస్తున్నాను. సో, లైక్ ఫోర్త్ ఎంప్లాయీని పిక్ చేసుకోవాలి కాబట్టి. సో, 3 ఎంప్లాయీస్‌ని స్కిప్ చేసిన తర్వాత ఐయామ్ జస్ట్ పికింగ్ ద ఫస్ట్ వన్ ఆఫ్టర్ ద లిస్ట్. సో, దాంట్లో ఒకవేళ వాల్యూ ఉంటే మనకు ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో, నేను జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు మనం ఫస్ట్ అసలు సార్టెడ్ ఆర్డర్‌లో ఎలా ఉన్నాయో రిజల్ట్ ఒకసారి చూద్దాం. సో, సాలరీ బేసిస్ మీద సార్ట్ అయ్యాక మనకు ఈ ఆర్డర్‌లో ఉన్నాయి. సో, మనకు 3 ఎంప్లాయీస్‌ని స్కిప్ చేసిన తర్వాత కీర్తన అనే నేమ్ రావాలి. ఓకే. So, we are getting expected result. So, yeah, thank you.